హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ జోన్. మన రోజువారీ జీవితంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు ఈ ఆందోళన అనేది ఎందుకు కలుగుతుంది? అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి? దీన్ని ఎలా అధిగమించాలి? వీటన్నిటి గురించి ఈ రోజు హెల్త్ జోన్ లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. సో ఆయనతో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు మనకి చాలా మంది చిన్న చిన్న విషయాలకే కంగారు పడడం కావచ్చు, గుండె వేగంగా కొట్టుకోవడం కావచ్చు, చిన్న విషయాలకే కంగారు పడుతూ అసలు భయపడుతూ ఒక రకమైన యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. అసలు అది ఎందుకు అవుతుంది? సో దీనికి మూల కారణాలు వెతకాలంటే రకరకాల కారణాలు ఉంటాయండి. బేసిక్గా యాంగ్జైటీ పర్సనాలిటీ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, ఇట్ డెవలప్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. ఓకే, సపోజ్ పిల్లలు ఇప్పుడు కొంచెం స్కూల్ నుంచి రావడం ఒక పావు లేట్ అయింది అనుకోండి, తల్లి ఏమైపోయారా మీరు, ఎంత లేట్ అయిపోయింది, చాలా ఆందోళన పడ్డాను అని చెప్పేసి రాగానే ఎంక్వైరీ చేసింది అనుకోండి. ఓకే, మనం ఏదైనా వస్తే ఇలా ఆందోళన పడాలని వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు ఆల్వేస్ ఇమిటేట్ ది పేరెంట్స్, రైట్? ఇది ఒక లెర్న్డ్ బిహేవియర్గా కూడా ఉంటుంది. అలాగే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు కనుక తల్లి అతిగా ఆందోళన చెందితే రకరకాల రీజన్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హస్బెండ్తో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి కనుక ఆందోళన చెందినా కానీ, డిప్రెస్ అయినా కానివ్వండి, ఎలాంటి మానసికమైన సమస్యలు ఉన్నా కానివ్వండి, ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద కూడా ఉంటుంది. ఆ బిడ్డ పర్సనాలిటీ మీద వచ్చేస్తుంది. ఆటోమేటిక్ బిడ్డ పుట్టడమే యాంగ్జైటీ పర్సనాలిటీతో పుడతారు. చిన్న చిన్న వాటికి అతిగా ఆందోళన చెందుతూ ఉంటారు. దాంతోపాటు జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, సపోజ్ మనం ఇప్పుడు ఒక ట్రైన్ వెళ్ళాము, ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము, ట్రైన్ మిస్ అయింది, రైట్? సో మిస్ అవుతుంది, సహజంగా అప్పుడప్పుడు మిస్ అవుతుంది. మనం ముందే బయలుదేరినా కానీ ట్రాఫిక్ వలన ఇంకో దాని వలన లేట్ అవుతాము, ఒక 2 నిమిషాల్లో ట్రైన్ మిస్ అయిపోతుంది. అలాంటి 2-3 సార్లు జరిగినప్పుడు ఏమైందంటే వీళ్ళకు నాకు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అనే దీని నుంచి ఇక ఏదన్నా పని చేయాలంటే మిస్ అవుతుందేమో, తప్పు జరుగుతుందేమో, ప్రమాదం జరుగుతుందేమో అనే ఒక ఆందోళన మొదలవుతుంది. సింపుల్ చెప్పాలంటే ఆందోళన అనేది భవిష్యత్తు గురించిన భయం. ఓకే, భవిష్యత్తు గురించిన భయం అంటే రేపేమవుతుందో అనే ఒక భయం, లేదా లేని భయాన్ని ఊహించుకోవడం. సపోజ్ ఆందోళనలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, హస్బెండ్ ఆఫీస్ నుంచి రావడానికి ఒక అరగంట పడుతుంది అనుకోండి, ఒక అరగంట లేట్ అయ్యాడు, ఆయన యాక్సిడెంట్ అయిందేమో మా ఆయనకి, ఏం గుద్దేసిందో అని వీళ్ళకిక్కడే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని వాళ్ళు కంగారు పడతారు, పక్క వాళ్ళని కంగారు పెడతారు. సో జీవితంలో ఎదురయ్యే అనుభవాలని ఒక నెగిటివ్ దృక్పథంతో చూడడం అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. ఈ ఆందోళన యాంగ్జైటీ పర్సనాలిటీ ఏర్పడుతుంది. ఈ యాంగ్జైటీ పర్సనాలిటీ అనేది దీర్ఘకాలికంగా మనకు రన్ అయినప్పుడు బ్రెయిన్ లోపల కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. డోపమైన్, సెరటోనిన్, కార్టిజోల్ అనే మన బ్రెయిన్ ఏదో కెమికల్ ఫ్యాక్టరీ, రైట్? ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది? సో ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బంది కలిగినప్పుడు ఈ ఆందోళన అనేది వస్తుంది. సో సోషలాజికల్గా ఏంటంటే ఇది బయలాజికల్. సైకలాజికల్గా ఏంటంటే ఈ పర్ఫెక్ట్గా ఉండాలని ఒక కోరిక ఉంటుంది, లేకుంటే మిస్ అవుతున్నామేమో ఒక భయం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలకే భయపడడం ఉంటుంది. ఇవన్నీ కూడా సైకలాజికల్గా వాళ్ళు నేర్చుకునేటివి. దాంతోపాటు సోషలాజికల్గా సొసైటీ కొన్ని రోల్స్ని ప్రతి మనిషి మీద పెట్టేస్తుంది. ఒక సైకాలజిస్ట్ అంటే ఇలాగే ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి అని ఒక రోల్ పెట్టేస్తుంది. అలాగే యాంకర్ అంటే ఇలా ఉండాలి, నీట్గా డ్రెస్ ఉండాలి, ఎప్పుడు కూడా మేకప్ వేసుకోవాలి, లేకుండా నీట్గా ఉండాలి, ప్లెజెంట్ అపీరెన్స్ ఉండాలి, ఇవి పెడుతుంది. ఈ రోల్కి భిన్నంగా వెళ్తే వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పుడు కానీ వీళ్ళకి కూడా ఒక రకమైన యాంగ్జైటీ, ఆ రోల్ నుంచి బయట రావాలంటే యాంగ్జైటీ డెవలప్ అవుతుంది, రైట్? ఇలాగా బయలాజికల్, సైకలాజికల్, సోషలాజికల్ రకరకాల కారణాల వల్ల యాంగ్జైటీ అనేది డెవలప్ అవుతుంది.